ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే జగత్తుని అబద్ధముగా ఎప్పుడైతే ఎరుగుతాడో, ఎంతవరకు జగత్తు అనేటువంటిది తృణము మొదలుకొని హిరణ్య గర్భ పదం వరకు కూడా ఉన్నటువంటి సమస్త విషయాలు కూడా ఇదంతా జగత్తే. ఈ జగత్తును అబద్ధముగా తెలిసినప్పుడు ఇతరత్ర సమస్తమైనటువంటి విషయాల పట్ల కూడా విరక్తి కలిగి ఉండాలి. అలా విరక్తి కలిగి వాసనలు నశించిపోయి ఉండడమే కదా నిర్వాణము అని చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే అజ్ఞానము అనేటువంటి జ్వరం తొలగిపోయినప్పుడు జ్ఞానము అనేటువంటి శీతలత్వంతో కూడి ఉంటాడు. అలా కూడి ఉన్నటువంటి మనుజునకు గురుతేమిటి అంటే భోగములు అనేటువంటి ఏ యొక్క విషయానుభవాలు ఉన్నవో అవి రుచించకుండా ఉండడమే కదా అని చెబుతూ, ఎలాగంటే వాచ్యము వాచకము విభ్రమాలతో కూడినటువంటి ఈ యొక్క ఇతరమైనటువంటి పరిజ్ఞానాల చేత, అనేక రకాలైనటువంటి జ్ఞానాల చేత ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేదు. అహంభావ త్యాగం మాత్రమే, నేను నాది అనేటువంటి అహంభావము అనేటువంటిది నశించిపోవాలి. అలా నశించిపోయినటువంటి దాని ద్వారానే ఎలాగంటే నేను ఉన్నాను, నాకు ఏవేవో ఉన్నాయి. ఒకనాడు నేను ఈ ప్రపంచంలో నేను ఉండను. ఆనాడు నాకున్నవన్నీ ఏమవుతాయి? నా వాళ్ళు ఏమవుతారు? నా ధనము ఏమవుతుంది? నా ఇంటికి యజమాని ఎవరవుతారు? నా పొలాలకు ఎవరు పాలేరుగా ఉంటారు? నేనే లేనప్పుడు నాది అనేది ఎక్కడుంటుంది? ప్రతి మనిషి ఆంతర్యంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా ఈ ప్రశ్నలు అనేటువంటివి తలెత్తుతూనే ఉంటాయి. ఆ తరువాత కాలంలో మళ్ళీ కూడా మరుగున పడిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ వైరాగ్యం ఉన్నప్పుడు మాత్రమే కదా ఎవరికైతే విరక్తి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉంటుందో, వైరాగ్యం ఉన్నప్పుడు మాత్రమే భయము భక్తి కలుగుతుంది. వైరాగ్యము అనేటువంటిది చమురు లాంటిది. ఆ చమురు అనేటువంటిది ఇంకిపోయిందా, భక్తి అనేటువంటి ఒత్తి కూడా ఆరిపోతూ ఉంటుంది. అంటే అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వైరాగ్యం కలుగుతుంది. దేని పట్ల? అస్థిర వస్తువుల పట్ల అవగాహన. వాడు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఉంటేనే కదా భక్తి అనేటువంటిది నిలుస్తుంది. భక్తి ఉన్నప్పుడు మాత్రమే వానికి ఈశ్వర తత్వజ్ఞానం కలుగుతుంది. ఈ ఈశ్వర తత్వజ్ఞానం కలిగినప్పుడు వానికి భగవంతుడు మాత్రమే కర్మకు అధ్యక్షుడు అనేటువంటి విషయం అర్థం చేసుకుంటాడు. ఈ విధమైనటువంటి అవగాహనలో ఇక నేను అనేటువంటిది, నాది అనేటువంటి అహంభావన అంతరించిపోతుంది. అంతరించిపోయినప్పుడు ఇక నాది అనే కర్తృత్వ భావన కూడా పూర్తిగా అదృశ్యమవుతుంది, లేకుండా పోతుంది. అంతేకాదు ఈశ్వర జ్ఞానం కలిగిందో ఇక భగవంతుడు మాత్రమే కర్మఫల ప్రదాత అని తెలుసుకుంటాడు. ఈ విధమైనటువంటి అవగాహనలో నాది అనేటువంటి మమకారము లేకుండా పోయినప్పుడు, అదృశ్యమైపోయినప్పుడు ఇక నేను అనుభవిస్తున్నాను, అనుభవించేవాడిని నేను అనేటువంటి భోక్తృత్వ భావన కూడా అంతరించిపోతుంది. ఇక అది కూడా అంతరించిపోతే వానికి యథాప్రాప్తమైనటువంటి లభించే ప్రతి వస్తువు కూడా భగవంతుని యొక్క ప్రసాదంలాగానే ప్రాప్తిస్తుంది. హృదయం గనక అప్పుడు ఆనందంతో నిండిపోతుంది. బ్రతుకు సౌందర్యంతో కలకల్లాడిపోతుంది. ఇదంతా కూడా ఎవరి యొక్క వైభవం? పరమాత్మ యొక్క వైభవమే కదా.
అంతా అద్భుతమే, అంతా అమోఘమే. కానీ దేని ద్వారా? అహంభావరహితం ద్వారా మాత్రమే. అహంభావము అనేటువంటిది త్యాగం చేసినంత మాత్రము చేతనే ఏమి మిగిలి ఉంటుంది అంటే చిదాత్మస్థితి మాత్రమే. అదే నిర్వాణము. కాబట్టి దానిని మాత్రమే లెస్సగా భావించు అని చెబుతూ, ఎలాగంటే మేలుకొని ఉన్నటువంటి వారికి స్వప్నంలో అనుభవించినటువంటి పదార్థాలు మళ్ళీ మెలకువలోకి వచ్చాక వాటి యొక్క అనుభవం కలుగుతుందా? కలగదు. ఇంకా అవి ఎలా లేకుండా పోతాయో, అప్పుడు ఉన్నటువంటి వస్తువులు మెలకువలోకి వచ్చాక ఎలా లేకుండా పోతాయో, అలాగే ఈ తత్వజ్ఞునకు ఈ అహంకారము, ఈ జగత్తు మొదలైనటువంటి వాటి యొక్క భ్రమయందు ఉన్నటువంటి పదార్థాలు అనేటువంటివి ఇవన్నీ కూడా అవిద్యాజనితమైనటువంటి అబద్ధ స్వరూపాలే అనే విషయంతో దృఢపడి వానికి ఏమాత్రము కూడా ఇష్టం ఉండదు. ఇంకా అవి లేనివే అయ్యి ఉంటుంది అని చెబుతూ, అంటే విచారణ చేత యక్షకల్పితములైనటువంటి ఎప్పుడైతే మనం విచారించి చూసామో యక్షకల్పితాలు అయినటువంటి స్వదేహ నగరాదులు ఆ భావాన్ని పొందినట్లుగానే, ఎలాగా విచారించి చూసినప్పుడు మాత్రమే యక్షుడు ఉండడు, అతడు సృష్టించుకున్నటువంటి నగరాదులు కూడా లేకపోయినట్లుగానే ఈ యొక్క అహంకారము, జగత్తు మొదలైనటువంటి భ్రమ అని తెలిసినప్పుడు దానిని పూర్తిగా ఏమని తెలుసుకుంటాడు అంటే అబద్ధమే, మిథ్య అని ఎరిగి ఆ విధంగా బాగా చింతన చేస్తాడు. అలా చింతన చేయడం చేత వానికి జగత్ సంబంధమైనటువంటి భ్రమ అనేది నిశ్చితము కలిగి అదంతా కూడా తొలగిపోతుంది. తొలగిపోయినప్పుడు తన యథార్థ రూపమైనటువంటి చిద్రూప సత్వాన్ని పొందుతూ ఉంటుంది అని చెబుతూ, కాబట్టి ఓ రామ, సమస్త కల్పనలను కూడా, సంశయాలను, సందేహాలను, అనుమానాలను అన్నింటినీ విడనాడి గ్రహణ త్యాగవర్జితుడవై నీవు హేయోపాదేయమైనటువంటి వర్జితం చేయు. ఏ విధంగా నీవు గ్రహించవలసినది కానీ వదిలివేయవలసినది కానీ ఏమీ లేదు. నీవు స్వీకరించవలసింది, త్యాగం చేయవలసినటువంటివి ఏమీ లేవు. వారింటినీ కూడా, అంటే నీకు ఇష్టమైనది అయిష్టమైనది అనేది లేకుండా ఆ రెండు ఇష్టాలను వదిలేసిన వాడవై కోర్కెలునన్నింటినీ కూడా పారద్రోలి శాంతుడవై ఉండు. స్వతహాగా సత్తలేనటువంటి ఈ దృశ్యానికి స్వతహాగా స్వాభావికంగా దీనికి సత్తా ఉన్నదా అంటే లేదు. మరి ద్రష్ట రూపమై వ్యాపించి ఉన్నది. ఏ విధంగా అంటే తానే అనుభవిస్తూ ఉన్న రూపంగానే వ్యాపించి ఉన్నది. లేకపోతే అది ద్రష్ట రూపమును కాదు, అనిర్వచనీయమైనటువంటి చిత్స్వరూపమే అవుతూ ఉంటుంది. అంటే మాటలతో చెప్పలేనటువంటి ఏ చిత్స్వరూపమై ఏమున్నదో ఆ యొక్క చిద్రూప చిత్స్వరూపాల కంటే కూడా భిన్నమైన వస్తువు రెండవది లేదు, ద్వితీయం నాస్తి అన్నట్లుగా ఆ చెప్పడానికి అరివిగానటువంటి వచించి తెలియజేయడానికి వీలు కానటువంటి ఆ చిత్స్వరూపమే అయి ఉన్నది. ఎలాగంటే పరమార్థ చిద్రూపమునందు సత్తగు ద్రష్ట, అసత్తగు దృశ్యరూపము ఎలాగా వింపబడుతున్నది, అలాగా ఉండేటువంటి పరమార్థమైనటువంటి చిద్రూపమునందు ఇక్కడ ద్రష్టని, దృశ్యమని, మరి దృక్కని ఇటువంటి రూపాలు అనేవి ఎలా తయారవుతాయి? అవ్వవు కదా. వృక్షలతా గుల్మాదులు ఏ విధంగా వృక్షాలు, పొదలు, మరి ఇక తీగలు, పూల తీగలు ఇవన్నీ కూడా వసంతకాలపు రస ప్రవాహం యొక్క రూపాలే అయినట్లుగా ఆ యొక్క ఋతు ప్రభావం వల్ల ఏర్పడినటువంటి రూపాలు లాగానే అయినట్లుగా. ఎందుకు? అప్పుడు నవనవలాడుతూ నవనవోన్మేషంగా ఫలాలు, పుష్పాలు, వికసితమైనటువంటి పల్లవాలతో ఉండి అది ఆ వసంతకాలం యొక్క రసప్రవాహం యొక్క రూపాలే అయ్యున్నవి. ఈ సృష్టి అంతా కూడా ఆత్మస్వరూప మాత్ర
పరిపూర్ణమైనటువంటి చైతన్యం యొక్క రూపమయ్యే ఉన్నది, కానీ ఇతరమైనటువంటిది కానే కాదు. అంటే చెట్లు కానీ, మొక్కలు కానీ, తీగలు కానీ, పొదలు కానీ, ఇవన్నీ వృక్షాలు కానీ, ఇవన్నీ కూడా దేని యొక్క రసప్రవాహం యొక్క రూపాలు అయ్యున్నవి? వసంతకాలపు మరి రసప్రవాహం యొక్క రూపాలే అయినట్లుగా ఆ కాలం నుండి మళ్ళీ ఆ ఋతువు వచ్చేటంత వరకు అంటి పెట్టుకొని ఉండి మళ్ళీ అప్పుడు వికసితమైనట్లుగానే ఈ సృష్టి అంతా కూడా, అంటే సృష్టి అన్నప్పుడు సృష్టి స్థితి లయాలు, ఈ కార్యమంతా కూడా ఆత్మస్వరూప మాత్ర పరిపూర్ణముతో నిండిపోయి ఏది ఆత్మస్వరూపం మాత్రమే అయ్యున్నది, పూర్తిగా చైతన్యంతో నిండిపోయి ఉన్నటువంటి రూపమే అయి ఉన్నది, కానీ దానికంటే వేరైనటువంటిది కాదు. కాబట్టి రామా, ఈ జగత్తు యొక్క ఆభాసము ఏదైతే ఉన్నదో అసలు జగత్తులాగా లేకనే ఉన్నట్లు కనబడి లేకుండా పోతున్నది కదా, అది ఎలా ఉన్నది అంటే అది శుద్ధ చిన్మాత్రమే అయి ఉన్నది. అది మనము జగత్తుగా దానికి ఒక పేరు పెట్టుకొని పరమాత్మ కంటే వేరుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటిది శుద్ధ చిన్మాత్రము తప్ప మరొకటి లేదు. అది లేకనే ఉన్నట్లు కనబడి లేకుండా పోతుంది. కాబట్టి అది ఎక్కడ కనబడింది? పరమాత్మ యందే కనబడింది. ఎక్కడ లేకుండా పోయింది? పరమాత్మ యందే లీనమైంది. కాబట్టి ఇక్కడ ద్వైతమని, ఏకత్వము అనేటువంటివి ఎలా ఉండగలుగుతాయి? ఇక్కడ రెండు కానీ ఒకటి కానీ అనేటువంటివి ఎలా ఉండగలుగుతాయి? కాబట్టి నీవు పూర్ణముగా ఆ నిర్వాణ రూపుడవయ్యేయుండు. ఎలాగంటే ఆ పరిపూర్ణ రూపుడవై మోక్షస్వరూపుడవయ్యుండు అని చెబుతూ, భూయతాం చిన్మయా వ్యోమ్న పీయతాం పరమోరసః స్థీయతాం విగత శంఖం నిర్వాణందనందనే. కాబట్టి ఓ సజ్జనులారా, మీరందరూ కూడా చిదాకాశ స్వరూపులే. కాబట్టి మీరు చిదాకాశ రూపులే అవ్వండి. నిరతిశయమైనటువంటి ఆత్మానంద రసాన్ని పానము చేస్తూ ఉండండి. ఎలాగంటే ఏ యొక్క నిరతిశయము, అతిశయము లేనటువంటి, అదనముగా ఏమీ లేదు, సర్వము సర్వవ్యాపకమై ఉండేటువంటి సచ్చిదానంద ఘనస్వరూపమైన పరమాత్మ వస్తువే. అటువంటి బ్రహ్మానంద ఆత్మానంద రసాన్ని మీరు ఎల్లవేళలా సేవించండి. సర్వ సంశయాలను వదిలివేయండి. నిర్వాణము అంటే మోక్షము అనేటువంటి నందనవనమునందు మీరు సుస్థిరులై శాశ్వతమైనటువంటి విశ్రాంతినే పొందండి అని చెబుతూ, కిమేతాస్వతి శూన్యాసు సంసారారణ్య భూమిషు మానవావాత హరిణ భ్రమదో భ్రాంత బుద్ధయః. కాబట్టి ఓ మనుజులారా, ఈ సంసారము అనేటువంటి అతి శూన్యమైనటువంటి అరణ్య భూముల యందు, సంసారము అనేటువంటిది అంటే రావడం పోవడం, సంసారము ఏది అంటే శరీరాలను ధరించుకొని రావడం, మరి మళ్ళీ కూడా వచ్చినటువంటి శరీరము కొంతకాలానికి నశించిపోవడం. ఏది ఉత్పన్నమైందో అది నశిస్తుంది. అంటే నశించింది అలా నశించిపోతుందా? మళ్ళీ ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ సంసారము అనేటువంటి దాని యందు ఏమైనా సరే సుఖము అనేటువంటిది ఉన్నదా? లేదు. ఎందుకు అంటే అతి శూన్యమైనటువంటి అరణ్య భూముల యందు భ్రాంత బుద్ధులకు ఏమీ లేనటువంటి ఈ యొక్క శారీరకమైనటువంటి రాకపోకల యందు భ్రాంతితో కూడుకొని ఎలా ఉంటున్నారు అజ్ఞానముతో నిండినటువంటి మనుజులు అంటే, అడవులలో గనక భ్రాంతితో కూడి ఉన్నటువంటి హరిణాలులాగానే. అంటే లేడులు ఏ విధంగా తిరుగుతాయో, లేళ్ళు ఎక్కడ తిరుగుతాయో మృగతృష్ణ నది జలం కోసం పరిగెత్తి వాటి ప్రాణాలు కోల్పోయినట్లుగానే భ్రాంతి జనితమైనటువంటి దానితో కూడుకొని లేని నీటి కోసం ఉన్నట్లుగా కనబడిన ఎండమావి నీటిని నమ్ముకొని పరుగులెత్తి ప్రాణాలు తీసుకున్నట్లుగానే ఈ విధంగా సంసారము అనబడేటువంటి అతి శూన్యమైనటువంటి
దీని యందు శరీరాలను కొని తెచ్చుకోవడం, కోరికలతో నిండిపోవడం, శరీరాలను వదిలిపెట్టడం, మళ్ళీ కోరికలకు సంబంధించిన దేహాలు ఉత్పన్నం కావడం, ఈ విధమైనటువంటి భ్రాంత బుద్ధులలాగానే భ్రాంతితో కూడుకొని ఎండమాములలో నీరు లేకపోయినా ఎండమామి నీటిలో దాహం తీర్చుకోవడం కోసం లేళ్ళు ఎలా పరుగులెత్తి ప్రాణాలు పోగొట్టుకుంటాయో, అలాగే ఈ సంసారమునందు మంచి చెడు కార్యాల నిమిత్తం పాపాలు పుణ్యాలు చేస్తూ ఆ కర్మల యందు తగులుకొని ఇక కోటాను కోట్ల ఉపాధులు అనేటువంటివి పొందుతూ ఉన్నారు. దేని ద్వారా? ఇదంతా అజ్ఞానముతో ఉత్పన్నమైనటువంటి భ్రాంతి బుద్ధి చేత. ఎలా తిరుగుతున్నారు అంటే, లేని నీటి కోసం లేళ్ళు పరుగులెత్తినట్లుగానే భ్రాంతి జనితమైనటువంటి ఈ యొక్క అజ్ఞానముతో నిండినటువంటి ఉపాధులను కొని తెచ్చుకుంటూ వదులుతూ ఉన్నారు అని చెబుతూ, జగత్రయమరీచ్యంభూ విప్రలబ్ధందబుద్ధయ మా ధావత గతవ్యగ్రామాశయోప హతాశయ. ముల్లోకాలు అనబడేటువంటి మృగతృష్ణ జలము చేత వంచింపబడినటువంటి అందబుద్ధి గలవారే ఆశ చేత నశించిన చిత్తము కలిగి ధైర్యరహితులై పరుగు తీస్తూ ఉన్నారు. అలా పరుగు తీయకండి. ఎలాగంటే ముల్లోకాలు, మరి ముల్లోకాలు అన్నప్పుడు స్వర్గ, మర్త్య, పాతాళ, ఈ 3 లోకాలలో ఉన్నటువంటి వారికి మాత్రమే సత్వరజస్తమో గుణాలతో కూడుకొని శరీరాలను ధరించుకొని ఆ యొక్క గుణ సంబంధమైనటువంటి కోరికల చేత అనేక శరీరాలను ధరిస్తూ ఉంటారు. వీరికి పాప వివేచనము, పుణ్య వివేచనము అనేటువంటి తెలుసు. పాపం నుండి పుణ్యానికి వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకొని దివ్యలోకాలను పొంది దివ్యలోకాలను పొందాలన్నా శరీరాలు అవసరమే. కానీ ఎట్టకేలకు ఉపాధులు అనేటువంటివి అవసరం. కాబట్టి ఈ 3 లోకాలకు సంబంధించినటువంటిది కూడా దాని ద్వారా సుఖాన్ని పొందుతాను, దీని ద్వారా కీర్తిని పొందుతాను, దాని ద్వారా నేను ఒక పదవిని పొందుతాను, దాని ద్వారా నేను ఎంతో గౌరవింపబడతాను, సన్మానింపబడతాను, దీర్ఘకాలం సుఖపడతాను అనేటువంటి విషయాలతోటి వాడు పుణ్యాలు అనేటువంటివి, యజ్ఞయాగాదులు, దాన క్రతువులు, మరే పుణ్యతీర్థ పుణ్య అయినటువంటి పుణ్యాన్ని సముపార్జించుకునేటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం, ఇటువంటి పుణ్యకార్యాలను బహుగా మిక్కిలిగా శ్రమకు వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ కూడా చేసి వాడు పుణ్యాన్ని సముపార్జించుకొని, కానీ ఆ పుణ్యం జ్ఞానంగా మార్చుకోలేడు. మరి ఆ పుణ్యంతో వాడు సంపాదించుకున్నటువంటి గొప్పదైనటువంటి సుఖాలను అనుభవించడం కోసం మాత్రమే వాడు పుణ్యాన్ని ఆర్జిస్తాడు. ఈ విధంగా అంటే దేవతాలోకం, అమరలోకమైన, లేదు మనుజలోకమైన, పాతాళలోకమైన, మళ్ళీ ఉన్నదానికంటే కూడా ఉన్నతమైనటువంటి సుఖాన్ని పొందాలి అనేటువంటి ఆశ చేత ఈ పుణ్య పాప కార్యాలనే ఆచరిస్తూ ఉంటాడు. ఎందుకు? పాపాలకు పుణ్యాలకు అతీతమైనటువంటి జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తే మళ్ళీ వానికి శరీరాల యొక్క రాకపోకల అవసరం లేదు. అలాగే ఎలాగంటే మృగతృష్ణ జలము చేత వంచింపబడినట్టి, అంటే ఎండమాములలో నీటిని చూసి అవి మోసపోయి ప్రాణాలు పోగొట్టుకున్న నీళ్లులాగానే ఈ విధంగా స్వర్గలోకాన్ని పొందాలని, మనుజలోకాన్ని పొందాలని, మరి పాతాళ లోకాన్ని పొందాలి అనేటువంటి ఈ ముల్లోకాలు తామస, రాజసిక, సాత్వికమైనటువంటి గుణాలతో కూడుకొని మృగతృష్ణ అంటే ఎండమావి నది నీళ్లకు వెంపర్లాడి హరిణాలు అంటే మృగాలు, అంటే ఈ యొక్క లేళ్ళు, జింకలు, దుప్పులు అనేటువంటివన్నీ కూడా వీటినన్నింటినీ కూడా మృగాలు అంటాం. ఆ మృగాలు నశించినట్లుగానే గుడ్డితనంతో కూడుకున్నటువంటి బుద్ధికి చూపు లేదు, జ్ఞానం పరమైనటువంటి చూపు లేదు. అలా అందబుద్ధి కలిగిన వారే ఏ విధంగా అంటే మానసికంగా బుద్ధిపరంగా గ్రుడ్డి వారైనటువంటి వారు ఆశ చేత నశించిన చిత్తము కలిగి వారికి అనేక రకాలైన సుఖాలను అనుభవించాలి అనేటువంటి ఆశ చేత వాని యొక్క చిత్తము నశించిపోతుంది, అజ్ఞానముతో నిండిపోతుంది. అలాగా ధైర్యరహితులై దీనికంటే ఉన్నతంగా, దీనికంటే సుఖంగా, దీనికంటే ఎక్కువగా అనుభవించాలి అనేటువంటి చిత్త చాంచల్యంతో ధైర్యం నశించిపోయి ఈ విధంగా పరిగెత్తకండి అని చెబుతూ, ఓ జనులారా, మీరందరూ కూడా మరి ఎటువంటి వారు చిదాకాశ స్వరూపులే అయ్యున్నారు.
అయినప్పటికీ కూడా మీరు చిదాకాశ రూపంతోనే ఉండండి. అంటే మోక్షము నిర్వాణము అనేటువంటి నందనవనమునందు ఎటువంటి అదనముగా లేనటువంటి నిరతిశయానందము అనేటువంటి అమృతాన్ని పానము చేయండి. అమృతము అంటే మృతప్రాయము కానిటువంటిది, శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించేటువంటిది, శాశ్వతమైన పరమపదాన్ని స్థిరత్వాన్ని కొలిపేటువంటిది ఆ అమృతాన్ని పానము తాగండి. ఇంకా కూడా అక్కడే నిశ్చింతగా మీరు ఆ పరమపదమునందే శాశ్వతమైన విరామ స్థితిని పొందండి. నిశ్చింతగా స్థితిని కలిగి ఉండండి. కాబట్టి ఓ మానవులారా, మీరు భ్రాంతి బుద్ధి కలిగినటువంటి వారై ఈ మహాశూన్యములైనటువంటి ఈ మృగతృష్ణారూప సంసార అరణ్య భూములు యందు లేళ్ళు ఏ విధంగా మృగతృష్ణ నది అంటే ఎండమామి నీటి కోసం పరుగులెత్తి ఎలా వ్యర్థంగా నశించిపోతాయో, అలాగే మీరు కూడా భ్రాంతి బుద్ధితో ఉండి ఈ మహాశూన్యములైనటువంటి సంసారమునందు వస్తూ పోతూ ఉపాధులను ధరిస్తూ వదులుతూ ఈ విధంగా వ్యర్థంగా ఎందుకు ఇంకా తిరుగాడుతూ ఉన్నారు? అలా చేయకండి. ఈ ముల్లోకాలు అనబడేటువంటివి అన్నీ కూడా స్వర్గమర్త్య పాతాళ లోకాలను కూడా అనబడేటువంటి ఈ యొక్క మృగతృష్ణ జలము చేత వంచింపబడినటువంటి బుద్ధి కలిగిన వారే. అంటే ఈ ఎండమామి నీటితోటి మోసగింపబడి ప్రాణాలు వదిలివేసినటువంటి లేళ్లలాగానే అటువంటి బుద్ధి కలిగిన మీరు గ్రుడ్డివారై ఆశ చేత, తీరని కోరికల చేత, విశిష్టమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారే ధైర్యాన్ని కోల్పోయి, ఆ చిత్తము అనేటువంటిది ఆశ చేత నిండిపోయిన చిత్తము కలిగినటువంటి వారే ధైర్యాన్ని కోల్పోయి మీరు పరుగులెత్తబాకండి అనే చెబుతూ రూపాలోక మనస్కార మృగతృష్ణాంబుపాయిన వ్యర్థమాయా సమాయుంషి మామాక్షప యతైణకాహ. రూపము, సంకల్పము మొదలైనటువంటి బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా భోగములు అన్నప్పుడు అనుభవయోగ్యములైనటువంటి విషయాదులు, ఆ భోగాలను మృగతృష్ణ జలమును త్రావునటువంటి హరిణ రూపులే అగునటువంటి ఓ మనుజులారా, మీరు ఈ సాంసారిక పరిశ్రమల యందు మీ ఆయువును వ్యర్థంగా గడపకండి. ఎలాగంటే ఈ రూప సంబంధమైన అనేక విచిత్రమైనటువంటి రూప సంబంధమైన ఈ రూపాలన్నీ కూడా సంకల్పంతో ఉత్పన్నమైనటువంటివి. ఆ సంకల్పాలకు లోబడి బయట వెలుపల అంటే బాహ్యమునందు భావమునందు కూడా ఏ అనుభవాలకైతే లోబడిపోయి ఆ అనుభవయోగ్యములైనటువంటి మీరు దానికోసం వెంపర్లాడుతూ ఎలా తిరుగుతూ ఉన్నారంటే, ఎండమామి నీటి కోసం వాటిని తాగి మరి దాహాన్ని తీర్చుకోవాలి అని పరుగులెత్తినటువంటి లేళ్ళు నశించిపోయినటువంటి లేళ్ళలాగానే ఓ మనుజులారా, మీరు ఈ బాహ్యాభ్యంతర భోగాల పట్ల ఆసక్తి కలిగి మీరు సాంసారికమైనటువంటి పరిశ్రమల యందు ఈ యొక్క ఉపాధి భేదాలు, ఇప్పుడు దేహాలు అంటే మనం మానవ దేహంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ మానవ శరీరాన్ని గురించే యోచిస్తాము. అలా కాదు, ఉపాధి అంటే మనం చేసేటువంటి కోరికల ప్రకారం, మనం చేసేటువంటి సంకల్పాల ప్రకారం, మనం చేసుకున్నటువంటి కర్మ సంచితాల ప్రకారం ఈ విధంగా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలకి అనుసరించి మనం యొక్క ఎటువంటి భావనాజాలముతో వాసనాజాలముతో ఉన్నామో ఆ సంబంధమైనటువంటి దేహాలను ధరిస్తూ వదులుతూ ఇటువంటి పరిశ్రమలను కష్టాలను పొందుతూ మీ యొక్క ఆయువును ఇప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి శరీరాన్ని తీసుకొని వచ్చాము కదా, మానవ దేహం, అజ్ఞానాన్ని దూరీకరించుకునేటువంటి దేహం. మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించేటువంటి వాడు, అవిద్యను దూరీకరించుకునేటువంటి మీ
మిక్కిలి సదుపాయం ఉన్నటువంటి శరీరాన్ని ధరించుకుని వచ్చాము కదా. దీని యందు సత్యాన్ని గురించి మనం విచారించి చూసినప్పుడు మళ్ళీ మరొక శరీరాన్ని పొందేటువంటి ఆవశ్యకత లేకుండా చేసుకోగలిగినటువంటి సమర్థత ఈ యొక్క అజ్ఞానము లేనటువంటి దేహాన్ని ధరించుకున్నటువంటి మనకి ఇప్పుడు సుసాధ్యమే. కాబట్టి ఈ యొక్క వచ్చిపోయేటువంటి శరీరాదులు అనేకాదులు వచ్చినవి పోయినవి, మన ముందే అనేకం ఉత్పన్నమవుతున్నవి, మరికొన్ని నశించిపోతూ ఉన్నవి. ఈ విధంగా అంటే మన శరీరాలు రాకపూర్వము మనం అదే ఉన్నాం. ఇది పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి దేహ పతనము తర్వాత మరొక దేహము అనేటువంటిది మానవ దేహమే, మనుజ శరీరమే వస్తుంది అనేటువంటిది లేదు కదా. ఎందుకు అంటే అది గుణాలను అనుసరించి, కోరికలను అనుసరించి, వాసనలను అనుసరించి, తత్సంబంధమైన కర్మలు మనం ఆచరించిన కర్మ యొక్క ఫలితాలను అనుసరించి ఆ దేహాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క అజ్ఞానము లేనటువంటి శరీరాన్ని ధరించుకున్నప్పుడు, ఈ సాంసారిక పరిశ్రమల యొక్క విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు సద్గురువులను ఆశ్రయించి సత్సాంగత్యము ద్వారా మనం జ్ఞాన మార్గంలో పయనించి ఆయుష్ను వృధాపరుచుకోకుండా మరొక శరీరం, ఈ శరీరం పోతే మరొక శరీరం అనేది తథ్యం ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ శరీరం పోకమునిపే మరొక శరీరం రాకుండా ఉండేటువంటి అవకాశాన్ని మనం సమకూర్చుకోవాలి కదా. అందుకే ఈ యొక్క మీరు సాంసారిక పరిశ్రమల యందు మీ ఆయువును వ్యర్థంగా గడపకండి అని చెబుతూ, ఎలాగంటే బాహ్యమునందు కానీ అభ్యంతరము యొక్క అనుభవాల యొక్క భోగాలను మృగతృష్ణా జలాన్ని త్రాగేటువంటి ఓ లేళ్ల వంటి మనుషులారా, మీరు ఆయాసకరములైనటువంటి కష్టప్రాప్తములైనటువంటి ఈ భోగాది సాంసారిక కార్యాలయందు మీరు మీ ఆయువును వ్యర్థంగా గడిపివేస్తున్నారు. అలా గడిపివేయకండి అని చెబుతూ, జగద్గంధర్వ నగర గురు గర్వేణ నశ్యధ సుఖరూపాణి దుఃఖాని నాశనాయైవ పశ్యధ. అంటే జగత్తు అనబడేటువంటి గంధర్వ నగరాన్ని గురించినటువంటి మహాగర్వము చేత మీరు నశించకండి. సంసార సుఖాలను నాశకారకాలైనటువంటి దుఃఖాలుగానే గాంచండి. అలాగా చూడండి. ఎలాగంటే జగత్తు అనబడేటువంటిది గంధర్వ నగరము. గంధర్వ నగరము అనేటువంటిది ఏంటి అంటే కన్నులకు కనపడనటువంటిది, కేవలం ఊహమాత్రంగా మాత్రమే ఉత్పన్నమయ్యేటువంటిది. అలాంటిదే ఈ జగత్తు కూడా. ఏ విధంగా వచ్చింది అంటాం, కనబడుతుంది అంటాం, అనుసరిస్తున్నాము అంటాం, అనుభవించాము అంటాం, చివరికి లేకుండా పోతుంది అంటాం. ఎలాగూ అంటే మనమే నిద్రించేటప్పుడు కళను అనుభవిస్తే కళానుభవం మనకి కళను అనుభవించే సమయంలో అది సత్యమే. అది అసత్యం ఎప్పుడైంది? మెలకువలోకి వచ్చినప్పుడు అది అసత్యమైంది. అలాగే ఈ మెలకువలో ఉన్నటువంటి జగత్ సంబంధమైనటువంటి ఈ యొక్క విషయానుభవాలు అన్నీ కూడా ఎప్పుడు అబద్ధమవుతాయి అంటే పూర్తి స్థాయిలో జ్ఞాన ప్రవేశము జరిగినప్పుడు మాత్రమే స్వప్నానుభవం మెలకువలో అబద్ధమైనట్లుగానే ఈ మెలకువ అనేటువంటి జగత్ సంబంధమైనటువంటి తెలివి అంతా కూడా జ్ఞాన ప్రాప్తి చేత అదంతా అబద్ధంగా కనబడుతూ ఉంటుంది. అంటే ఊహించిన మాత్రము చేత కనపడేటువంటి గంధర్వ నగరాన్ని ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా చూడనే లేదు. ఊహలో మాత్రమే వచ్చేటువంటిది, ఊహాజనితమైనటువంటి నగరమే గంధర్వ నగరం. అటువంటిదే ఈ జగత్తు కూడా. వస్తుంది పోతుంది, పోతుంది వస్తుంది, వస్తుంది పోతుంది. అంటే ఇక్కడ జగత్తు అంటే శరీర దేహ ఉపాధుల యొక్క సముదాయాలు, చరములు కానీ అచరములు కానీ పాంచభౌతిక నిర్మితమైనటువంటి వస్తుతతి. వస్తుంది పోతుంది. ఈరోజు ఉన్నది రేపు కనపడదు, మరి నేడు లేనిది రేపు కొత్తది ఉత్పన్నమవుతుంది. ఈ విధంగా అనేక చిత్ర విచిత్రములతో కూడి కోటాను కోట్ల రూపాలను సంతరించుకొని కదిలే రూపంలో కదలని రూపంలో కూడా సర్వము ఆవరించి ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతి యందు పంచభూతాల యందు ఉత్పన్నమైనటువంటి ఇదంతా కూడా ఏదైతే ఉన్నట్లుగా కనబడుతూ మళ్ళీ అది లేకుండా పోతుందో అదే జగత్తు. అట్లాంటిదే ఈ గంధర్వ నగరం లాంటిదే. ఊహిస్తే మనకి అక్కడ ఒక నగరాన్ని కల్పించుకుంటాం. ఊహ అనేటువంటిది సమసిపోయిందా
మనము ఊహించుకున్నప్పుడు కనబడినటువంటి నగరం లేకుండా పోయినట్లుగానే ఈ జగత్తు శరీర ఆవిర్భావంతో జగత్తు ఉంది అని తెలుస్తుంది. శరీరం పతనమైందా, జగత్తు ఉన్నదో లేదో తెలియదు. ఆ విధంగానే మరి దీనిని సత్యము అనేటువంటి మహాగర్వము చేత మీరు నశించిపోబోకండి. అజ్ఞానముతో నిండిపోవడం చేతనే నేను సత్యము, లోకము నిత్యము, దృశ్యము సత్యము, దేహము సత్యము అనే మహాగర్వము చేత అజ్ఞానము అనేటువంటిది బాగా వృద్ధి చెందుతుంది. దాని ద్వారా మీరు నశించిపోతారు. సంసార సుఖాలను నాశకారకములైనటువంటి ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి అనుభవాలనే సుఖము అని భావించేటువంటివి ఇవన్నీ కూడా నశించిపోయేటువంటి నాశకారకములైనటువంటి దుఃఖాలుగానే చూడండి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.